వీడియోలో మనం కర్ణాటకలోని గోకర్ణ అడవిలో గత 6 సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి ఒక రష్యన్ మహిళ గురించి అయితే తెలుసుకుందాం. ఈ సంఘటన కర్ణాటకలోని గోకర్ణ సముద్ర తీర ప్రాంతంలో అయితే జరిగింది. నివసిస్తున్న గుహా స్థలం అనేది ప్యారడైజ్ బీచ్ కు సమీపంలో ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే ఒకటి కాలినడక లేదంటే బోట్ ద్వారా మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఆవిడ వయసు సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. తాను ఇద్దరు పిల్లలతో ఆ గోకర్ణ అడవి సమీపంలో ఆ గుహలో అయితే గత 6 సంవత్సరాల నుంచి ఆవిడ ఉంటుంది. ఆవిడ మొదటగా ఒక బిజినెస్ వీసా మీదుగా గోవాకి అయితే రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక చింతనకు తను ముగ్ధురాలై కంప్లీట్ గా మన ఇండియాలో అయితే ఉండడం జరిగింది. తన వీసా గడువు కూడా తీరిపోవడంతో తను ఈ దేశాన్ని వదిలి వెళ్ళలేక ఆ గుహలో అయితే సుమారుగా 6 సంవత్సరాలుగా తన పిల్లలతో అయితే ఆ గుహలోనే నివసించడం జరుగుతుంది. అయితే ఆ లోపల ఉన్నటువంటి కొంతమంది ఆ వీడియోలను చిత్రీకరించి వైరల్ చేయడంతో ఈ కథ కాస్త పోలీసుల వరకు చేరడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఆవిడని ఆ గుహ నుంచి రెస్క్యూ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి అయితే తరలించడం జరిగింది. ఆవిడ ఒక విదేశీ మహిళ అయ్యుండి కూడా మన భారతీయ ఆధ్యాత్మిక చింతన వైపు మన సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి మన దేశంలో అయితే ఉండిపోవడం అయితే జరిగింది. ఈ వీడియో గురించి మీ కామెంట్ కింద అయితే పోస్ట్ చేయండి. ఆవిడ చేసింది నిజంగా తప్ప లేక మనం ఆవిడ జీవన విధానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం అనే విషయాలను ఈ కింద కామెంట్లు అయితే మెన్షన్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.